అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 27 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభదినంగా ఉందో ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. జూలై 27 2023 సంవత్సరం వారం గురువారము, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్త సమయం సాయంత్రం 6:47. ఈ రోజున తిథి నవమి. జూలై 26 బుధవారం రోజున మధ్యాహ్నం 3:53 నుంచి జూలై 27 గురువారం రోజున మధ్యాహ్నం 3:48 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజు నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం విశాఖ. జూలై 28 శుక్రవారం రోజున రాత్రి 1:28 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:21 నుంచి తెల్లవారుజామున 5:09 వరకు ఉంటుంది. అమృత కాలము సాయంత్రం 4:33 నుంచి సాయంత్రం 6:11 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండం తెల్లవారుజామున 5:55 నుంచి ఉదయం 7:33 వరకు. వర్జ్యం ఉదయం 6:50 నుంచి ఉదయం 8:27 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:14 నుంచి ఉదయం 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:13 వరకు. గుళిక కాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. ఇవండి అశుభ సమయాలు. ఈ రోజున ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ పండగలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభదినంగా ఉందో అనుకూలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున భూ రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉందండి. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.